Hi students, welcome back to Master Infinity YouTube channel. Friends, మనం నిన్న ఏం నేర్చుకున్నాం? సర్కమ్ సెంటర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. అంటే సర్కమ్ సెంటర్ లో సైడ్స్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలా దాంతో పాటు వర్టిసెస్ ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం నేర్చుకున్నాం. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది సర్కమ్ సెంటర్ అనేది. దాంతో పాటు స్ట్రైట్ లైన్స్ లో మనకి సెకండ్ వచ్చేసి ఆర్థో సెంటర్. ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఆర్థో సెంటర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆర్థో సెంటర్ కూడా సేమ్ సర్కమ్ సెంటర్ లాగానే రెండు కండిషన్స్, అంటే సైడ్స్ ఉన్నప్పుడు ఆర్థో సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దాంతో పాటు వర్టిసెస్ ఇస్తే ఆర్థో సెంటర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ట్రయాంగిల్ లో. సో ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్థో సెంటర్ అంటే డెఫినేషన్ తెలవాలి. ఆర్థో సెంటర్ అంటే డెఫినేషన్ తెలవాలి కదా, రైట్. సో మీకు డయాగ్రామటికల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఒక ట్రయాంగిల్లో ఏదైనా రెండు వర్టిసెస్ నుంచి ఆల్టిట్యూడ్స్ డ్రా చేయండి. ఫర్ సపోజ్ నేను ABC అని ఒక ట్రయాంగిల్ గీశాను, BD అని ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేశాను, అలాగే ఏ పాయింట్ నుంచి ఇంకొక ఆల్టిట్యూడ్ డ్రా చేశాను. ఆల్టిట్యూడ్ అంటే ఏంటంటే హైట్స్. సో రెండు హైట్స్ డ్రా చేస్తున్నాను. సో ఈ రెండు హైట్స్ ఎక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ కదా ఉంది. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎక్కడ ఉంది, ఇదే కదా, రైట్. సో దీన్ని మనం ఏమంటామంటే ఆర్థో సెంటర్ అని అంటాం. ఆర్థో సెంటర్ అని అంటాం. సో మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది. సో దీని డెఫినేషన్ లో చెప్పాలంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ ఎనీ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఎనీ టూ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ కాల్డ్ ఆర్థో సెంటర్. అంటే ఏవైనా ఒక ట్రయాంగిల్ కి రెండు హైట్స్ మనం డ్రా చేస్తే ఆ రెండు హైట్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ మనం ఏమంటామంటే ఆర్థో సెంటర్ అని అంటాం. అర్థమైంది కదా. సో ఏఈ అనే ఒక హైట్ తీసాను, సారీ ఇక్కడ నేను డిఈ పెట్టాను, చూడండి. ఏడి అనే ఒక హైట్ గీసాను, దాంతో పాటు బి అనే ఒక ఆల్టర్నేట్ గీసాను. ఆ రెండింటి యొక్క కామన్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని మనం ఏమంటున్నామంటే ఆర్థో సెంటర్ అని అంటున్నాం. సో డెఫినేషన్ క్లియర్ గా అర్థమైంది కదా. ఏ ట్రయాంగిల్ లో ఎనీ టూ ఆల్టర్నేట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ని మనం ఆర్థో సెంటర్స్ అంటాం. ఓకే, క్లియర్, రైట్. సో ఇది ఆర్థో సెంటర్ డెఫినేషన్. సో ఇప్పుడు ఒక క్లియర్ గా లాజిక్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏ పాయింట్ ఇచ్చాను, బి పాయింట్ ఇచ్చాను, సి పాయింట్ ఇచ్చాను. సో ఈ పాయింట్స్ ని బేస్ చేసుకొని మనము ఆర్థో సెంటర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుంటాం. అలాగే ఒకవేళ పాయింట్స్ ఏమి ఇవ్వలేదు, పాయింట్స్ ఇవ్వకపోయినా కానీ ఆర్థో సెంటర్ ని ఫర్ సపోజ్ సైడ్స్ ఇచ్చినప్పుడు ఆర్థో సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ క్లాస్ లో నేర్చుకుంటాం, రైట్. సో దీస్ two are also one of the most important question in IP point of view. So everyone should must listen carefully. Okay.